అది ఓన్లీ టెంపరీ సాటిస్ఫాక్షన్. ప్రియ యవన తొలకరి వాన కార్యక్రమమును వీక్షించున్న ప్రియ బిడ్డలారా, ఆసక్తితో మనము ఒక వాక్యాన్ని వింటున్న ప్రియ సోదరి సోదరుడా, ఒక్కసారి ఆలోచించు. ప్రభువారు మరి చెప్పుచున్నారు కదా, నువ్వు ఒకవేళ మరి తాగితే, మరి ఆల్కహాల్ సేవిస్తే అది ఆ రాత్రి వరకే ఉపశమనం ఇస్తుంది. యాస్టీస్గా మార్నింగ్ మళ్ళీ నీ సమస్యలు మొదలవుతాయి. మానసిక సమస్యలు, అప్పు సమస్యలు, రోగ సమస్యలు, కుటుంబ సమస్యలు, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, నువ్వు ఫేస్ చేస్తున్న ఆ సమస్య మరలా మామూలే. మరలా నువ్వు ఎంతో వేదనతో దుఃఖంతో ఉంటావు. మరలా తట్టుకోలేక నీ దగ్గర డబ్బులు లేకపోయినా మరి నీ ఫ్రెండ్స్ దగ్గర తీసుకొని మరలా తీసుకుంటావు, మరలా తాగుతావు. మరి పగలు మరి సినిమాకి వెళ్దాము, కొంచెం 3 గంటలు గడిచిపోయిద్ది, ఆ విధంగా నా యొక్క సమయం అంతా కూడా మరి గడిచిపోవడం వల్ల నా సమస్యను మర్చిపోతావంటావు. ఓన్లీ టెంపరీ. అయితే నీ యొక్క హృదయంలో వాక్యము నింపబడితే నీకు వేదన ఉండవచ్చు, శోధన ఉండవచ్చు, అప్పు సమస్య ఉండవచ్చు, కోర్టు సమస్య ఉండవచ్చు, గృహ యజమాని సమస్య ఉండవచ్చు. కానీ ఏది ఏమైనా కూడా వాక్యము ద్వారా నీ హృదయము నింపబడితే, వాక్యములో నువ్వు వర్ధిల్లుచూ ఉంటే నీ యొక్క ఆత్మకు ఎంతో శాంతి సమాధానం ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ బిడ్డలారా, ఖాళీగా ఉన్న హృదయము, ఖాళీగా ఉంటే నీ హృదయంలో అపవిత్రత ఉంటుంది. మరి వేరే వేరే లోకానుసారమైన తలంపులు ఉంటాయి, లోకానుసారమైన జీవితం అనుసరించాలనే ఆలోచన ఉంటుంది. దేవునికి అవిధేయమైన కార్యములు, మరి వ్యభిచారము, దొంగతనము, జారత్వము, మరి దేవునికి అవిధేయమైన కార్యములన్నీ కూడా, మరి 13 అపవిత్రపరిచే కార్యములన్నీ కూడా చేయాలనే మనసు తాపత్రయం నీ హృదయంలోకి వస్తుంది. ఎప్పుడైతే నిండారుగా నీ హృదయంలో వాక్యమును నింపుకుంటావో, వాక్యము ద్వారా నీ యొక్క జీవితము మధురముగా మార్చబడుతుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మారా అనుభవాన్ని మధురముగా మార్చే దేవుడు. బెటర్ ఎక్స్పీరియన్సెస్, ప్రాబ్లమ్స్ ఆల్ విల్ చేంజ్ అంటూ స్వీట్ ఎండ్. నీ హృదయంలో మధురముగా మార్చబడాలి నీ జీవితం అంటే, కమ్ అంటూ జీసస్, హీ విల్ ఫిల్డ్ విత్ హిజ్ వర్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన వాక్యము ద్వారా నీ యొక్క హృదయము నింపబడాలి అంటే నీవు దేవుని దగ్గరికి రావాలి. ప్రియ బిడ్డలారా, ప్రభు వారు ఖాళీగా ఉన్న రాతి బాణలను మరి నీళ్లతో నింపుడు అని జ్ఞాపకము చేయుచున్నారు. మరి వాక్యముతో నింపబడిన నీవు, అవును వాక్యముతో నింపబడ్డాను, వాక్యము నా హృదయంలో నిండారుగా ఉంది, దేవుని సన్నిధికి వెళ్తున్నాను, దేవునిలో బలపరచబడుతున్నాను, వాక్యం ద్వారా ఎంతో నేను ఎదిగాను, ఇప్పటికీ నేను 10 సార్లు చదివాను బైబిల్ అంతా, జెనసిస్ టు రెవల్యూషన్, ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు అని ఎంతోమంది డాంబికంగా చెప్తారు. బట్ వారి హృదయంలో వాక్యం ఉండదు. ఎవరైతే హృదయంలో వాక్యాన్ని ఉంచుకుంటారో వారు దేవునికి ఇష్టలుగా జీవిస్తారు, పరిశుద్ధతను మరి పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము మన హృదయంలో ఉంది అనడానికి కారణం ఏంటంటే, మనము జీవించుచున్న పరిశుద్ధ జీవితం, మనం జీవించుచున్న పవిత్ర జీవితం, మనము జీవించుచున్న భయము భక్తి కలిగిన జీవితం, వినయ విధేయతలు కలిగిన జీవితం, ఆత్మతో సత్యముతో దేవుని నామమును ఆరాధించే జీవితము ఆ యొక్క జీవితము. నీ వాక్యము నా జీవకు ఎంతో మధురమైనది, జుంటె తేనె ధారల కంటే అది మధురమైనది, ప్రీతికరమైనది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ ప్రియ యవన స్నేహితుడా, యవన ప్రియ బిడ్డలారా, మరి వాక్యమును వినుచున్న నీవు వాక్యముతో నీ హృదయము నింపబడి ఉన్నదా? నీ హృదయ ఆలోచనలు వాక్యముతో నింపబడి ఉన్నాయో? యవనుడా, యవన కాలమందు సంతోషముగా ఉండనిమ్ము, మరి ఉండు, మరి నీ యొక్క జీవితంలో నీకు ఇష్టమైనది చేయి. అయితే ప్రభువారు ఒకరోజు నిన్ను తీర్పులోనికి తెచ్చినని జ్ఞాపకము చేసుకో. యవనులు దేనిని బట్టి తమ నడత శుద్ధి చేసుకుందురు అనగా, కేవలం వాక్యమును బట్టియే వారి యొక్క జీవితాన్ని, వారి యొక్క నడతను, వారి యొక్క యావత్తును కూడా క్రమపరుచుకుందురు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వాక్యములో మరి జీవపు ఊట కలదు, వాక్యములో పరిశుద్ధ లేఖన భాగములలో పరిశుద్ధత కలదు, వాక్యములో జీవజల నదులు కలవు, సమృద్ధి కలదు, ఆస్తి ఐశ్వర్యములు కలవు, మరి ఇంకను ఘనత ప్రభావము కలదు, గొప్ప హోదా కలదు.
ప్రియబిడ్లారా, ఇటువంటి గొప్ప ఆశీర్వాదకరమైన పుస్తకమును మనము చేతిలో పెట్టుకొని అవిధేయకరమైన జీవితానికి జీవించడానికి ఎలా ఇష్టపడుచున్నాం? భయంకరమైన దినాలు, కడవరి అంత్య దినాలు, మరి భయంకరమైన బాంబ్ బ్లాస్ట్, ఎంతోమంది అభాగ్యులై ఉన్నారు, మరి నిరాశ్రయులై ఉన్నారు. కేకలు, అరుపులు, తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి రాక, ఎంతో వేదన, దుఃఖము, చెట్టుకొక్కరు పుట్టకొరకొరై అలమటిస్తూ ఏడుస్తున్న ఈ యొక్క సమయంలో ఆ యొక్క వాక్యమే నీ జీవితంలో ఉంటే నీవు ఈ లోకంలో శారీరకంగా మరణించవచ్చు, కానీ నీ ఆత్మ దేవుని సన్నిధికి చేర్చబడుతుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ శరీరం అయితే నిష్ప్రయోజనము, మట్టిలో నుండి వచ్చినది మట్టిలోకి వెళ్ళిపోతుంది. కానీ అదే నీ ఆత్మ రక్షింపబడి ఉంటే, నీ ఆత్మ దేవుని సన్నిధిలో దేవుని యొక్క రక్తంలో కడగబడి ఉంటే దేవుని సన్నిధికి అది చేర్చబడుతుంది. నికోదేము కూడా అంటున్నాడు, అయితే మరి తల్లి గర్భంలోకి నేను మరలా ఎలా వెళ్ళాలి, తిరిగి జన్మించాలి అంటే మానవుడు మరి శరీరానుసారంగా పుట్టుక కాదు, కానీ ఆత్మానుసారంగా పుట్టాలి. మరి నీటి మూలంగా, మరి ఆత్మ మూలంగా జన్మించితేనే కానీ మరి మానవునికి పరలోక రాజ్యము మరి స్వతంత్రించుకునేరడని నికోదేముతో లేఖనములలో రాయబడి ఉన్నది. ప్రియబిడ్లారా, గమనించినట్లయితే నీళ్లతో నింపుడి, ముంచి పోయిడి అని రాయబడి ఉన్నది. ఇక్కడ నీళ్లతో ఎక్కడ వరకు నింపాలి అంటే 7వ వచనంలో, యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అంటే ఓవర్వెల్మింగ్, అంటే అంచుల మట్టుకు, అంటే ఓవర్ఫ్లోయింగ్, ఎక్కువ అంచుల మట్టుకు, అంటే నిండారుగా నీ హృదయంలో వాక్యము నింపబడాలి. అరకొర కాదు, కొంచెము కాదు, సగము కాదు, కానీ ఓవర్వెల్మింగ్ మీన్స్ ఓవర్ఫ్లోయింగ్, అంటే అంచుల మటుకు కూడా నింపబడాలి. అంటే నిండారుగా 100% యూ హ్యావ్ టు ఫిల్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మరి ఆ విధంగా అంచుల మటుకు నీ జీవితము, నీ హృదయము వాక్యముతో నింపబడాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నింపిన తర్వాత 8వ వచనంలో గమనించినట్లయితే, అప్పుడు ఆయన వారితో మీరిప్పుడు ముంచి, we have to immersion means baptized by the water. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీటిలో ముంచబడాలి. మనం నీటిలో బాప్తిస్మం పొందాలి. పాత జీవితాన్ని పాతిపెట్టి క్రొత్త జీవితాన్ని ప్రారంభించాలి. నికోదేము కూడా అదే విధంగా మరి నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మించాలి అని ఇక్కడ లేఖన భాగములలో రాయబడి ఉన్నది. మరి ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుపోండి అని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సరే, నువ్వు చెప్పుచున్నావు కదా, నేను వాక్యము చిన్నప్పటి నుండే వింటున్నాను, మా తాత ముత్తాతలు కూడా వాక్యాన్ని బోధిస్తున్నారు, మా మమ్మీ డాడీ కూడా పాస్టర్సే, వారు నిత్యము మా ఇంట్లో వాక్యాన్ని బోధిస్తున్నారు, చిన్నప్పటి నుండి మేము సండే క్లాస్కి వెళ్తున్నాం, మరి మా యొక్క పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ మేమందరము కూడా దేవుల్లో బలపరచబడ్డాం, మీరు మాకు వాక్యంతో నింపబడేది అని చెప్పాల్సిన అవసరం ఏంటి, మాకు సరిపోయినంత వాక్యం ఉందని అనుకోవచ్చు. After that we have to do, secondly we have to get baptized by the water. ఎప్పుడైతే మనం నీటిలో బాప్తిస్మం పొందామో అప్పుడు మనము ఆత్మలో కూడా బాప్తిస్మం పొందే వారంగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మనము దేవుని సన్నిధిలో ఒక ఐడెంటిటీ అనేది వస్తుంది. గుర్తింపు వచ్చిన తర్వాత ఆత్మ కార్యముల యందే, ఆత్మ కార్యములు, ఆత్మ ఫలముల యందే మన యొక్క దృష్టి ఉంటుంది. ఆత్మ కార్యములు చేయడానికి మనము ఇష్టపడతాము. దేవునికి అవిధేయమైన కార్యములు ఏవి కూడా మన యొద్దకు రాని. we will draw a line unto us and we will be very careful in our life. మనం ఒక లైన్ మన జీవితంలో గీసుకొని ఆ లైన్లోనే ఉండి పరిశుద్ధతను మనం కాపాడుకోవడానికి ఆ వాక్యము ఎంతో దోహదపడుతుంది. స్నేహితులు ఎంతో ప్రేరేపించవచ్చు, ఆత్మీయులు ప్రేరేపించవచ్చు. మనము మరి కొన్ని ఫంక్షన్స్కి, మరి ఒక వివాహాలకి, కొన్ని హ్యాపీ అకేషన్స్కి వెళ్ళినప్పుడు ఎంతోమంది మనల్ని ఇన్స్పైర్ చేస్తూ ఉంటారా, ఏముందులే ఒక చిన్న సిప్పే కదా, ఏముందులే చిన్న జస్ట్ అరగంట సీరియలే కదా, చిన్న మూవీయే కదా, ఏముంది ఒక్కసారే కదా, లెట్ us go అని మనల్ని ఎంకరేజ్ చేయొచ్చు. కానీ బట్ వెన్ స్పిరిట్ dwells in our heart and mind, we will never do such kind of practice. Praise the Lord. Hallelujah.